యేసుక్రీస్తు నామములో బాప్తిసము ఇవ్వండి అని శిష్యులకి యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ తెలుసు అనమాట. ఆ యొక్క విషయాన్ని చెప్పి వెళ్ళిపోయారు. అది ఒక ఆజ్ఞగా శిష్యులందరూ కూడాను ఆ విధమైనటువంటి పనిలో ఉంటూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఒకవైపు ఏ విధంగా క్రీస్తు సువార్తను తీసుకెళ్తూ ఉన్నారు, అలాగే అపోస్తలులుగా ఉన్నవారు. అపోస్తలులు అంటే ఎవరు? అపోస్తలులు ఎంతమంది? 12 మంది. అపోస్తలులు అని ఎవరిని పిలవచ్చు? శిష్యులు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు ఆయనతో పాటు తిరిగిన వారినే అపోస్తలులు అని పిలుస్తారు. ఈ రోజుల్లో చాలా మంది అపోస్తలులు పెట్టుకుంటూ ఉంటారు, బయట కూడా చాలా మంది. అంటే దేవుని శిష్యులు అయిపోయాం కాబట్టి మేము అపోస్తలులుగా పిలవబడవచ్చు అనుకుంటారు. కానీ పౌలు గారే ఆ దినాల్లో అపోస్తలుడైన పౌలు అని రాసుకుంటానికి చాలా ఇబ్బంది పడ్డారంట. కాకపోతే నేను అపోస్తలుని అని చెప్పకపోతే ఆ రోజుల్లో యూదులు ఆయనను అంగీకరించకుండా ఉండేవారు. అందుకని ఆయన అపోస్తలుడైన, మనం కూడా పత్రికలు చదివేటప్పుడు ఏమని చదువుతాం? అపోస్తలుడైన పౌలు రాసిన కొరింథీయులకు రాసిన పత్రిక, లేకపోతే అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇలా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆయన అపోస్తలుని పిలిపించుకోవడానికి నాకు అసలు అర్హత లేదు, కానీ కొంతమందిని నేను మార్చుకోవడానికి నేను అపోస్తలుడిగా యేసుక్రీస్తు ద్వారా నేను ఎంచుకోబడ్డాను అని ఆయనే చాలా నేను అసలు అపోస్తలుని కాదు అనుకున్న విధానంలో వచ్చారనమాట. అపోస్తలులు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు ఆయనతో పాటు తిరిగిన శిష్యులను మాత్రమే అపోస్తలులు అని పిలువబడతారు బైబిల్ గ్రంథంలో. అయితే ఈ దినం మనందరము కూడాను చూడండి, పౌలు గారు మొట్టమొదటగా ఎవరు క్రైస్తవులు అనబడ్డారని తెలియపరిచాను. ఏ ప్రాంతంలో ఉన్న వారిని క్రైస్తవులని పిలిచారు అని చెప్పాను లాస్ట్ వీక్. అంతటితో ముగించాను నేను కరెక్ట్గా ఫాస్ట్గా మనం ముగించుకున్నామని చెప్పేసి. దమస్కస్లో ఆయన ప్రకటించారు. దమస్కులో ఉన్న ఒక ప్రదేశం వారిని మొట్టమొదటి క్రైస్తవులని పిలిచారు. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యాల దగ్గరికి వెళ్ళగలిగితే కనుక మనందరం కూడా 11వ అధ్యాయము 26వ వచనం. 11వ అధ్యాయము 26వ వచనం మనందరం అక్కడ చూసుకోగలిగితే చక్కగా అదృతిగారు. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి మొట్టమొదట చదవాలి అందరూ అక్కడ. ఏ ప్రదేశము? అంతియోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ అంతియోకియా అనేది దమస్కులో ఉన్నది. దమస్కు సిరియాకి రాజధాని. ఇదైతే కరెక్ట్. కానీ మొట్టమొదట క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అంతియోకియా అనే ప్రదేశం నుంచి క్రైస్తవులు అనేవారు మొదలయ్యారు. అప్పటి నుంచే క్రైస్తవ్యం అనేది అసలు బైబిల్ గ్రంథంలో ఉందా అని చెప్పేసి మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఈ వచనాన్ని మీరు చూపించగలగాలి. మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. సంవత్సరం పాటు అక్కడ బోధించింది ఎవరు అంటే పౌలు గారు, బర్నబా గారు. గుర్తుపెట్టుకోండి, పౌలు గారు, బర్నబా గారు అక్కడ బోధించినటువంటి వారి బోధనను బట్టి అందరూ మారారనమాట. ఈ విధంగా పౌలు గారు తన సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకసారి మీకు బైబిల్ గ్రంథం, తెలుగు బైబిల్ అయినా ఇంగ్లీష్ బైబిల్ అయినా ఏ బైబిల్ అయినా చివర ఒకసారి కొన్ని మ్యాప్స్ ఉంటాయి. ఒకసారి మ్యాప్ దగ్గరికి వెళ్ళండి. నేను బైబిల్ స్టడీ లాగా చెప్పాలనుకోవట్లేదు, కానీ మీకు దేవుని యొక్క వాక్యం లాగా చివరి మ్యాప్స్ ఒకసారి చూడండి. చివరి మ్యాప్స్ చూస్తే మనకైతే క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఒక మ్యాప్ ఉంటుంది తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్స్లో వాళ్ళకైతే చూడండి, ఒకసారి మ్యాప్ తీయండి. చివరి అందరూ వెళ్ళండి. చివరికి వెళ్ళినప్పుడు చివరి పేజీ కంటే ముందు పేజీలో ఏమని రాయబడి ఉంది? ఆ తర్వాత పేజీలో, లాస్ట్ పేజీలో అపోస్తలుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశములు అనే మ్యాప్ ఉంది కదా. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న వాళ్ళకైతే పౌలు గారు చేసినటువంటి మొదటి ప్రయాణం, పౌలు గారు చేసిన 2వ ప్రయాణం, పౌలు గారు చేసిన 3వ ప్రయాణం, అలాగే రోమా ప్రయాణం. పౌలు గారు ఎన్ని ప్రయాణాలు చేశారు? మొత్తము 4 ప్రయాణాలు అనమాట. మొదటి ప్రయాణంలో ఏ ప్రదేశాలు తిరిగారు, 2వ ప్రయాణంలో ఏ ప్రదేశాన్ని సందర్శించి సంఘాన్ని స్థాపించారు, 3వ ప్రయాణంలో ఆయన ఏ సంఘాన్ని స్థాపించారు? రోమా ప్రయాణం. చివరిగా ఆయన చనిపోయింది ఎక్కడ? రోమీలు ఆయనను పట్టుకున్నారు, ఆయనను ఉరి శిక్ష వేసి చంపివేశారనమాట. కాబట్టి చివరిగా ఆయన ప్రయాణం ఏంటి? రోమా ప్రయాణం. నేను ఎక్కువ మీకు ఇంకా అపోస్తల కార్యాలు ఎక్కువ మీకు ఇంకా ధ్యానించాల్సిన పని లేదు. మనందరికీ తెలుసు
ఒక పక్కన పేతురు గారు అపోస్తలులేమో పోయిన వారం ఒక కుటుంబం గురించి మాట్లాడారు, ఇప్పుడే బ్రదర్ కుటుంబాల గురించి మాట్లాడారు. పోయిన వారం కూడా మనం ఒక కుటుంబమును, ఆ కుటుంబం చేసినటువంటి దైవ కార్యాలు, ప్రార్థనలు దేవుని చెంతకి చేర్చబడ్డాయి అని మనం చదివాం. ఏ కుటుంబం అది? అపోస్తల కార్యాల్లో ఒక కుటుంబం. పెద్దగా చెప్పండి, ఎవరో చెప్తున్నారు కానీ నాకు పేరు వినపడట్లేదు. కొర్నేలు కుటుంబం. హల్లెలూయా. కొర్నేలు కుటుంబము ఆ వారి యొక్క ధర్మకార్యాలు దేవునికి చేర్చబడ్డాయి. అక్కడికి వెళ్ళి పేతురు గారు ఏం చేశారు? వాళ్ళందరికీ బాప్తీసం ఇచ్చారు. అంటే ఒక్కొక్క అన్య జనాంగము ఏ విధంగా దేవుళ్ళలోకి వస్తుందని చెప్పడానికి. అక్కడ కొర్నేలు కుటుంబము, ఇటుపక్క అపోస్తలుడైన పౌలేమో అన్ని జనులకి దమస్కస్లోకి వెళ్ళేసేసి అక్కడున్న వారందరినీ మారుస్తూ ఉన్నారు. ఇక్కడ అపోస్తలుడు పేతురు గారు వీళ్ళంతా యూదయలో, యెరూషలేములో, ఇశ్రాయేల్లో ఉన్న ప్రజలందరినీ కూడాను మారుస్తూ క్రీస్తులోకి తీసుకొస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాతే మనందరికీ తెలుసు, చూడండి ఒక్కసారి 12వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ క్రైస్తవులు, అంతియోకీయులు శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఇప్పుడు అపోస్తలుల కార్యము 12వ అధ్యాయం 1వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. మొట్టమొదటి చనిపోయినటువంటి హతసాక్షి, ఇంతకుముందు ఒక వ్యక్తిని గురించి చెప్పాను, యవ్వనస్తుడు. ఎవరతను? స్టెఫను. స్టెఫను గురించి మర్చిపోకూడదు. ముందు ఈ యొక్క భాగం కంటే ముందు మనం మాట్లాడుకుంది స్టెఫను గారు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఆయనను హతసాక్షిగా చంపేశారు. అయితే శిష్యులలో మొట్టమొదటగా హతసాక్షి అయ్యింది ఇక్కడ రాయబడినటువంటి యోహాను సహోదరుడైన యాకోబు. ఇతనిని హేరోదు గారు మనకంతా చూస్తే ఖడ్గముతో చంపించేశారనమాట. ఖడ్గంతో చంపించేశారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళిద్దరు ఎవరు? జబదయి కుమారులు. ఇంతకుముందు చెప్పాను, వీరిద్దరే పాపం. ఆ జబదయి కుమారుడు యొక్క తల్లి ఆమె యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక మాట అడుగుతుంది, నా కుమారుని నీ కుడివైపు ఒకళ్ళని ఎడం వైపు ఒకళ్ళని కూర్చోబెట్టుకునే అధికారం ఇవ్వమని చెప్పేసి. పాపం ఆ యొక్క బ్రదర్స్లో ఒక బ్రదరే మొట్టమొదట హతసాక్షి, హేరోదు చేత ఖడ్గంతో చంపించబడ్డాడు అనమాట ఆ దినాల్లో. అయితే ఇక్కడ సంఘానికి ఎలాంటి బాధ జరుగుతుందో చూడండి. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకోలేను. ఇక్కడ పేతురు గారిని పట్టుకున్నారనమాట. ఒకరి తర్వాత ఒకరి శిష్యులను చంపించడానికి ఆ రోజు జరుగుతున్న సందర్భాలు. ఇదంతా మనం ఇంతకుముందు వేరే విషయం కొరకు బోధించుకున్నప్పుడు మనం బోధించుకున్నాం. గుర్తుంటే కనుక పేతురు గారిని పట్టుకోవడం, చెరసాలలో వేయటం, దేవదూత వచ్చి ఆ రాత్రికాల సమయంలో పేతురు గారిని చెరసాల నుంచి బయటికి తీసుకురావడం, సంఘం అత్యాశక్తితో పేతురు గురించి ప్రార్థన చేస్తూ ఉంది. ఎక్కడ ప్రార్థన చేస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి 12వ వచనం దగ్గరికి రండి. 12వ వచనం అక్కడే 12వ అధ్యాయం 12వ వచనం 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లో ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే సంఘం, అప్పట్లో సంఘానికి సమాజ మందిరాలు లేవు, ఎందుకంటే యూదులకున్నాయి సమాజ మందిరాలు. కానీ సంఘము యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించిన వారికి సంఘంగా కూడుకోవడానికి స్థలాలు లేవు. మొట్టమొదట సంఘాలు గృహాల్లోనే మొదలైనవి ఆ దినాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ఇంట్లోనూ చూపిస్తున్నాం చూసారా? మార్కు గారు, మార్కు సువార్త రాసినటువంటి మార్కు గారు చాలా ధనవంతుడు. ఆ ధనవంతుడైనటువంటి మార్కు గారు ఆయన తల్లి యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించేసి ఆ యొక్క తల్లి తన గృహాన్ని తన యొక్క సమాజ మందిరంగా, అంటే దేవుడి యొక్క సంఘానికి ఇచ్చేసింది అనమాట. అక్కడ కూడుకొని ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు వీరంతా? పేతురు గారు విడిపింపబడాలి. ఆల్రెడీ యాకోబుని చంపేసేశారు, ఇప్పుడు మళ్ళీ పేతురు గారిని కూడా హేరోదు చంపించబోతున్నాడని చెప్పేసి వీరు సంఘం అంతా కలిసి అత్యాశక్తితో అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు మనందరికీ తెలుసు అక్కడ ఒక చిన్నది, ఆ పేరు చిన్నది అనే పేరు అక్కడ రాయబడి ఉంటుంది బైబిల్. నేను ఇంతకుముందు చెప్పాను, రోదే అనే చిన్నది. ఆమె వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారి ఆ యొక్క పేతురు గారు తిరిగి వచ్చారు. వీళ్ళు ప్రార్థన చేస్తుంది దేనికోసం? పేతురు గారు రావాలని ప్రార్థన. కానీ డోరు కొట్టి పేతురు గారు నేను వచ్చానంటే ఎవరు తలుపు తిట్టలేదు. ఆయన గొంతు గుర్తుపట్టి కూడా వీళ్ళకి ఎవ్వరికీ నమ్మకం లేదు, వీళ్ళకి ఎవ్వరికీ కూడా విశ్వాసం లేదనమాట. కానీ ఈ చిన్నది ఏమంటుందంటే, ఇదిగో నేను పేతురు గారి గొంతు వింటున్నాను, ఆయన వచ్చారు, ఆయన తిరిగి వచ్చారు అని చిన్న దాని యొక్క విశ్వాసాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నాను. చిన్న పిల్లల్ని, లేకపోతే ఒకవేళ ఆ పాపకి 14-15 ఏళ్ళు ఉండుండొచ్చేమో, ఈ 14-15 ఏళ్ళ పిల్లల్ని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడని చెప్పడానికి
ఎస్తేరు గారు ఒకరిని నేను ఇంతకుముందు తెలియపరిచినప్పుడు, అలాగే నయమానుకు కుష్టు రోగం కలిగినప్పుడు ఒక చిన్నది, మా యొక్క రాజ్యంలో ఎవరున్నారని చెప్పింది, ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త ఖచ్చితంగా మన యజమానిని బాగు చేస్తాడమ్మా అని చెప్పింది. వాళ్ళు ఎంత చక్కగా ఒక ప్రదేశంలో దేవునిని ప్రకటిస్తూ వాడపడుతున్నారు అని చెప్పినప్పుడు నేను ఈ చిన్నపిల్లల గురించి తెలియపరిచాను. ఈ చిన్నదైనటువంటి రోదే యొక్క విశ్వాసం చూడండి, ఆమె విశ్వాసంగా చక్కగా చెప్పింది. నిజంగా ఆ రోజు పేతురు గారు వచ్చేసారు. అయితే అక్కడే 21వ వచనం దగ్గరికి వచ్చేసేసరికి చూడండి, 12వ అధ్యాయము 21వ వచనం దగ్గరికి వచ్చేసరికి, నియమింపబడిన దినమందు హేరోదు రాజు వస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేశారు. అతడు దేవునికి మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తిని కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఇక్కడ హేరోదు గారు అంతకుముందే యాకోబును చంపించి పేతురును కూడా చంపించాలని ఎప్పుడైతే యత్నం చేస్తున్నారో ఇది దేవుని చిత్తం కాదు కనుక, పేతురు గారితో ఇంకా పరిచర్య పని ఉంది కనుక ఇక్కడ హేరోదు ఒక రోజు నుంచోనట తన యొక్క రాజ నివాసంలో చక్కగా ఏదో ఒక బోధ చేశాడంట, ఏదో ఒక విషయాన్ని గురించి చక్కగా వివరించి చెప్పాడంట. అతను చెప్తున్న విధానానికి జనులందరికీ చాలా నచ్చేసి వాళ్ళందరూ ఏమంటున్నారు, ఇది మానవులు మాట్లాడుతున్నట్టు లేదు, ఇది దేవుని స్వరమే, దేవుని స్వరమే, దేవుడే మాట్లాడుతున్నట్టు అనిపించింది. అనగానే అతను ఇది అంతా నాదేమి లేదు, అంతా దేవుని చిత్తమని మన జీవితాల్లో చెప్పాలి. మనల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే అవునవును నాదే బాగా చెప్పాను నేను అనుకోకూడదు ఎక్కడా కూడా మన జీవితాల్లో. అలా చెప్పితే మనకే ప్రమాదం అనమాట. అలా కనుక మనం ఫీల్ అయితే కనుక అది మనకే ప్రమాదం. ఇక్కడ హేరోదు దేవుని స్వరమే అని చెప్పగానే అతడు దేవుని స్వరం అని చెప్పుకోగానే తను ఫీల్ అయిపోయాడు అనమాట. ఫీల్ అయిపోయేసరికి అక్కడ ఏం జరిగిందంట, ప్రభువు దూత అతనిని మొత్తెను గనక అతను పురుగులు పడి చచ్చాను. ఇప్పుడు పురుగులు పడి చచ్చిన వాడిని ఎవరైనా దేవుని యొక్క మహిమతోటి దేవుని స్వరమే అంటారా? ఇతను దేవుని స్వరమే అని అంటారా వాళ్ళు ఎవరైనా? వెంటనే పురుగులు పడి చచ్చాడు కాబట్టి ఈయనకి ఎంత పాపం చేశాడో వీడు ఎలా అంటాడో తిట్టుకొని వెళ్ళుంటారు నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అంటే మనుషులు పొగడతలని మనం ఎక్కువ తీసుకోకూడదు. వాళ్ళ అవసరాన్ని బట్టి పొగుడుతూ ఉంటారు. మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత మనకి ఏమైనా కష్టం వచ్చింది అనుకో అప్పుడు మళ్ళీ ఇలాగే తిడతారు. వాళ్ళు ఇలాగే తిడతారు కాబట్టి పొరపాటు వాళ్ళు పొగినప్పుడు పైకి ఎక్కిపోకండి, కిందనే ఉండండి, ఓకేనా? సో మళ్ళీ వాళ్ళ కిందకి లాగుతారు మనల్ని. సో ఇలాంటి విషయాల్లో ఇక్కడ హేరోదు చూడండి, ఆయన పాపం దేవుని మహిమపరిచి ఇది నాదేం కాదు, అంత దేవుని యొక్క మాటలన్నీ మాట్లాడారని చెప్పాల్సింది. కానీ అలా చెప్పకపోవడం వల్ల అక్కడ హేరోదు చనిపోయాడు అనమాట. అక్కడ హేరోదు చనిపోయిన తరువాత మనకి అక్కడ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. అక్కడ 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 2వ వచనం, 11వ అధ్యాయము 2వ వచనం, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నుంచి బర్నబా సౌలుని ఉన్న శిష్యులందరిలో నుంచి కూడా దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు. మీరిద్దరు వెళ్ళిపోయి మీరు ఇంకా అన్ని జనులకనే కాదు ప్రతి ప్రదేశానికి వెళ్ళిపోయి సువార్తను ప్రకటించమని పరిశుద్ధాత్ముడే తెలియపరిచారు. ఇంకా మీరు ఈ ప్రదేశంలో ఉండొద్దు, అనేక ప్రదేశాలకు వెళ్ళిపోమని చెప్పారనమాట. అదే మ్యాప్లో ఉన్న ప్రదేశాలు. తర్వాత మీరు మ్యాప్లో అపోస్తలుడైన పౌలు ప్రయాణించిన ప్రదేశాలు చూసుకుంటూ పోతే కనుక ఏ ఏ ప్రదేశాలకు ఆయన వెళ్ళి ఏ విధంగా బోధ మొదలు పెట్టారు. అసలు పౌలు గారి బోధ ఎలా ఉంటుందంటే ఎంత చక్కగా మొదలు పెడతారు అంటే ఆయన బోధ మొదలు పెట్టేటప్పుడు ఎవరికి ఎట్లాగా, ఇప్పుడు అక్కడికి ఒక ప్రదేశానికి వెళ్ళారనుకోండి, ఆ ప్రదేశంలో వాళ్ళకి దావీదు గారు అంటే చాలా ఇష్టం కదా. దావీదు రాజుగా వాళ్ళని చక్కగా పరిపాలించాడన్న విషయం వాళ్ళందరికీ తెలుసు అనమాట. ఇప్పుడు ఆయన ఎలా మొదలు పెడతారంటే మీకు అబ్రహాం గారు బాగా తెలుసు కదా అంటారు. అప్పుడు వాళ్ళందరికీ అబ్రహాం గారు అంటే చాలా ఇష్టం కదా. ఎందుకు వీళ్ళంతా తరతరాలు అబ్రహాం గారి తరాలని నమ్ముకుంటున్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి మీకు అబ్రహాం గారిని దేవుడు పిలుచుకున్న విధం మీకు తెలుసు కాబట్టి అనగానే ఇంట్రెస్ట్గా వినడం మొదలు పెడతారు. ఫస్ట్ యేసుక్రీస్తుని నిజమైన రక్షకుడు నమ్మండి అంటే వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు ఆ దినాల్లో. మొట్టమొదటి అబ్రహాం గారి దగ్గర నుంచి అబ్రహాము అట్లనే ఆయనకి ఇచ్చినటువంటి ఇస్సాకు, ఇష్మాయేలు ఈ సంగతంతా తెలియపరిచి వారి కుటుంబంలో నుంచే దావీదు గారు వచ్చారు అని చెప్తారు. ఇప్పుడు అక్కడికి వచ్చేసేసరికి దావీదు అనేసరికి వాళ్ళకి ఇంకా ఇష్టం. ఓహో మనకు తెలిసిన దావీదు గురించే చెప్తున్నారు అనమాట. ఇప్పుడు దావీదు అనే రాజు గురించి చెప్తున్నారు, ఆయన మనల్ని ఎంత మంచిగా పరిపాలించారని అక్కడ ఉన్న వాళ్ళు వినటం మొదలు పెడతారు. ఇలా వచ్చేసేసి అక్కడ తర్వాత మొదలు పెడతారు, ఆ దావీదు కుటుంబంలోనే మనలో
లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. మీరందరూ ఆయన నమ్మి బాప్తీసం పొందితే మనం కూడా మన పితరుల వలె ఆయన యొక్క వాగ్దానాలను నిలబడతాము అని మొదలుపెట్టి ఫినిష్ చేస్తారనమాట. అలా ప్రతి ఒక్కరూ కూడాను అలా వచ్చినటువంటి విషయాలను బట్టి నమ్మి బాప్తీసం పొందారు ఆ దినాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఈ విషయాలు నేను ఎక్కువగా చెప్పాలి అంటే ఒక బైబిల్ స్టడీ చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది. ఆయన ఏ ప్రదేశానికి వెళ్ళారు, ఏ విధంగా ఎవరన్నీ నిద్ర వచ్చేస్తుంది ఇంకా అప్పుడు. కాబట్టి అలా కాకుండా ఒక్కసారి పౌలు గారికి ఇంత అత్యధికమైనటువంటి అద్భుతమైనటువంటి వరాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న కొద్దీ ఏం జరుగుతుందో ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక వెళ్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనందరం చూసుకోగలిగితే 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం దగ్గరికి రండి. ఈ ప్రదేశాలన్నీ పౌలు గారు తిరిగిన ప్రదేశాలు. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీకు క్రొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 బుక్స్ ఉన్నాయి. 27 బుక్స్లో 14 పుస్తకాలు పౌలు గారు రాసిన పుస్తకాలు. 27లో 14 పుస్తకాలు పరిశుద్ధాత్మ శక్తి చేత పౌలు గారు రాసిన వాటిని దేవుడు ముద్రించాడు బైబిల్ గ్రంథంలో. అంటే అవి ఎంత ప్రాముఖ్యమైనవో మనకు అర్థం కావాలి. దేవుడు పౌలు గారిని ఎంత గొప్పగా వాడుకున్నాడో కూడా మనకు అర్థం కావాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం మనందరం తీయగలిగితే ఒకసారి అక్కడ చూడండి, అక్కడ ఏమని తెలియపరుస్తూ ఉన్నారో 4వ వచనం నుంచి మనం చూసుకోగలిగితే, లేకపోతే 7వ వచనం దగ్గరికి వద్దాం, తర్వాత పైకి వెళ్దాం. 7వ వచనము దగ్గరికి వద్దాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తం నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం గురించి కొంచెం డీప్గానే మాట్లాడతాను, మీకు అర్థమైతే మంచిగా ఉంటుందన్నమాట. ఇక్కడ పౌలు గారు ఇంత గొప్పగా దేవుని చేత వాడబడుతూ ఉన్నారు. 14 పుస్తకాలు రాశారు. అనేక ప్రదేశాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించారు. ఇంకనూ ఆయనకు పరలోక ప్రత్యక్షతలు అనేకమైనవి చూశారు. ఆ పై వచనం చూడగలిగితే చూడండి, 2వ వచనము 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాను. 12వ అధ్యాయం 1వ వచనం. అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది. అంటే గర్వపడటం. అతిశయపడటం అంటే అర్థం ఏంటంటే గొప్పగా ఫీల్ అవటం అనమాట. అది నాకు తగినది కాదు, మంచిది కాదు నాకు, కానీ నేను పడాల్సి వస్తుంది. నాకు ఆ సంతోషం ఎక్కువైపోతుంది అనమాట. అంత గొప్ప విషయం జరిగింది. ఏంటో చెప్తున్నారు చూడండి. ప్రభువు దర్శనముల గురించి ప్రత్యక్షతల గురించి చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడనో నేను ఎరగను, శరీరం లేక కొనిపోబడనో నేను ఎరగను, అది దేవునికే తెలియదు. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింపసఖ్యము కాని మాటలు వినిను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడనో శరీరం లేక కొనిపోబడనో నేను ఎరగను, అది దేవునికి తెలియను. అట్టి వారి గురించి అతిశయింతును. నా విషయమైతే నా బలహీనత ఏందే కాక వేరు విధముగా అతిశయింపను. అంటే నేను పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిన విధానం అంతా, అక్కడ ఆయన కూర్చున్న విధానం అంతా నాకు కనిపించేస్తుంది. ఆ ప్రత్యక్షత నేను చూస్తూ ఉన్నాను 14 సంవత్సరాల క్రితం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత 14 సంవత్సరాల తర్వాత ఆయన దేవుడిని చూశారన్నమాట. దేవుడిలోకి వచ్చారన్నమాట, బాప్తిసంలోకి. కాబట్టి 14 సంవత్సరాల తర్వాత నేను చూసినటువంటి ప్రత్యక్షతలు నాకు చాలా ఎక్కువ ఉన్నాయి. నేను పరలోకాన్ని చూసేసాను, యేసుక్రీస్తు ప్రభు అక్కడ కూర్చోవడం చూసేస్తూ ఉన్నాను. ఇన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం గర్వంగా అనిపిస్తుంది, కానీ నేను గర్వపడటానికి ఇష్టపడటం లేదు, నేను అతిశయించడానికి ఇష్టపడటం లేదు. ఒకవేళ నేను అతిశయిస్తానేమో అనే దేవుడు నాలో ఒక ఏం పెట్టారని రాశారు, ముళ్ళు. నా శరీరంలో ఒక ముళ్ళుని పెట్టారు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు చేసిన మేలులు మన జీవితాల్లో ఉన్నాయా లేవా? మన అందరం దేవుడు చేసిన మేలులు పొందుకున్న వారమా లేదా? పొందుకున్నాం కదా. చాలా మేలులు పొందుకున్నామా? ఒకటేనా? అనేకమైన మేలులు పొందుకున్నాం కదా. అనేకమైన మేలులు పొందుకున్నప్పటికీ కొరతలు ఉన్నాయా లేదా? చెప్పండి. కొరతలు కూడా ఉంటాయి. అంటే మేలులు పొందుకుంటున్నాం కాబట్టి కొరతలు ఏమీ లేకుండా ఉండవు. కొరతలు అనేవి కూడా ఉంటాయి. ఆ కొరతలను కలుగు చేసేది కూడా ఎవరు? దేవుడే. ఆ కొరతలు కలుగు చేసేది దేనికోసం?
ఆయన ఉన్నాడని మనకి జ్ఞాపకం ఉండటం కోసం. ఏ కొరత లేకపోతే మనం ఆయన దగ్గరికి వెళ్తామా? మనమే హ్యాపీగా నాకేం పని అని చెప్పేసి ఉంటాం. శ్రమలలో ఉన్నప్పుడు మనం దేవుని దగ్గరికి ఎక్కువగా వెళ్తామా? అన్ని బాగున్నప్పుడు వెళ్తామా? శ్రమలో ఉన్నప్పుడే మనము ఆయనని జ్ఞాపకం చేసుకుంటాం. ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుంది కదా. ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు పైన నుంచి ఒక ఇంజనీర్ ఉన్నాడు, అతనికి కింద ఒక వ్యక్తిని పిలవాలి. ఆ పిలవాలని చెప్పేసి ఎంతసేపు నుంచి పైనుంచి అరుస్తున్న ఆ శబ్దంలో అతనికి వినపడటం లేదు. వినపడకపోతుంటే అతను ఏం చేశాడు, పైనుంచి ఒకసారి ఒక రాయి రాయిని ఫస్ట్ ఒక డబ్బులు వేసాడు. పాపం ఒక 5 రూపాయలు 10 రూపాయలు 10 వేసినట్టున్నాడు. ఇతను ఏం చేశాడు, ఆ 10 చూసేసి కాము అమ్మాయి ఇది ఎవరితో ఎగురుకుంటే నా దగ్గరికి వచ్చేసింది, అటు ఇటు చూసి ఎవరు చూడకుండా దాచి పెట్టేసుకున్నాడు. మళ్ళీ తర్వాత ఇంకో 50 వేసినట్టున్నాడు. ఆ 50 కూడా తీసేసి దాచి పెట్టుకున్నాడే కానీ ఇది ఎటు నుంచి వచ్చింది, ఇది ఎవరైనా వేస్తున్నారా అని ఏం చూడట్లా. మనం కూడా అంతే, మేలులు వస్తున్నంతసేపు కామ్గా తీసుకొని హ్యాపీగా అనుభవిస్తూ ఉంటాం అనమాట. మేలులు వచ్చేసినాయి అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేశాడు ఆ ఇంజనీరు, ఇక మేలులు వేస్తూ ఉంటే వీడు ఏం పట్టించుకోవట్లేదని ఒక పెద్ద ఇటుకరాయి తీసుకొని కింద వేసేసరికి ఎవడ్రా వేసిందని చెప్పేసి తలపైకి ఎత్తి చూశాడు. ఎవడ్రా వేసిందని వాడికి ఎంత కోపం వచ్చేస్తుంది కదా మన మీద ఎవరైనా రాయిస్తే. అలాగే దేవుడు కూడా నువ్వు చూస్తాడు, మేలుని ఇస్తూ ఉంటాడు. ఆ మేలు కామ్గా భుజంలోనో లేకపోతే మనం హ్యాపీగా అనుభవిస్తా ఆయన ఏం పట్టించుకోకుండా ఇష్టానుసారమైన జీవితం బతుకుతా ఉంటే వేస్తాడు ఒక శ్రమ, అంతే పనిగా. ఆ శ్రమ వల్ల అయ్యో అనుకొని మనము మళ్ళీ వెంటనే దేవుని దగ్గర కాళ్ళ దగ్గరికి వచ్చిస్తామన్నమాట. ఇక్కడ పౌలు గారు కూడా అదే అంటున్నాడు, నాకు చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి కానీ నేను అతిశయించడానికి వీలు లేకుండా దేవుడు నా శరీరంలో ఏం పెట్టారు, ఒక ముళ్ళు పెట్టారు. ముళ్ళు ఏంటో తెలుసా, పౌలు గారికి ఉన్నటువంటి బలహీనత. ఆయన చాలా బలహీనంగా ఉంటాడంట పౌలు గారు. నేను ఒకప్పుడు వంశీ అన్నతోటి చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాను, బైబిల్ గ్రంథం విషయాలు. నేను అనుకునేదాన్ని అబ్రహాం గారు, నోవాహ్ గారు, మోషే గారు, వీళ్ళ పర్సనాలిటీస్ చాలా బాగుంటాయి అనమాట. వీళ్ళంతా కూడా చాలా పెద్ద పర్సనాలిటీస్, ఒక 6 feet హైట్ ఉండి చాలా బలంగా ఉండేసేసి వాళ్ళు అలా ఉంటారు. నిజంగా కూడా అలాగే ఉంటారంట. ఇలా ఉంటారు కదా, పౌలు గారు కూడా అలానే ఉంటారేమో అని నేను అనుకున్నాను అనమాట. ఇంత ప్రయాణం చేశారు, ఇన్ని ప్రదేశాలకు వెళ్ళారు, ఆయన ఎక్కడ పడితే అక్కడ చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన ప్రయత్నం ఆపకుండా సువార్త ప్రయాణంలో, ఆ రోజుల్లో మనకులాగా ఏమి ఏరోప్లేన్స్ లేవు, బస్సులు లేవు, ఏం లేవు కదా. వెళ్తే షిప్పుల్లో బోటుల్లో వెళ్ళాలి, అవి కూడా చిన్న దోణెల్లో వెళ్ళాలి, సముద్రాల్లో తుఫాన్లు వచ్చేవి, ఒక్కొక్కసారి ఆహారం ఉండేది కాదు, ఒక్కొక్కసారి ఆ దోణెలు పగిలిపోయి సముద్రంలో వీదుకుంటూ బయటికి ఎట్టో వెళ్ళిపోవాలి. ఏ ఒడ్డు దొరికితే ఆ ఒడ్డుకి వెళ్ళిపోవాలి. ఆ ఒడ్డు దగ్గర కొన్ని జాతులు వాళ్ళు వీళ్ళని చంపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, కొత్తగా ఉన్న జనాలను చూసి. ఇలా అనేకమైనవి పౌలు గారి జీవితంలో ఎదుర్కొన్నారు. అలాంటి దాన్ని బట్టి నేను అనుకున్నాను పౌలు గారు చాలా ధైర్యంగా ఇలా వెళ్ళి ఉంటారేమో అని చెప్పేసి. అప్పుడు బ్రదర్ చెప్పి ఒక ఫోటో కూడా నాకు చూపించారు, పౌలు గారి ఫోటో. కాదమ్మా, పౌలు గారు చాలా బలహీనుడు, చాలా సన్నగా ఉన్నాడు, చాలా వీక్ పర్సనాలిటీ, అయినప్పటికీ కూడా దేవుని కొరకు ఆ విధంగా వాడబడ్డాడు అని చెప్పేసి తెలియపరిచారనమాట. అయితే ఇక్కడ చూడండి పౌలు గారు ఏమంటున్నారంటే, ఒకసారి 7వ వచనం చూస్తున్నాం కదా, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగగొట్టుటికే సాతాను యొక్క దూతగా నాకు ఒక శరీరంలో బలహీనత ఉండిపోయింది. చాలాసార్లు ఈ బలహీనతను బట్టి కూడా కొంతమంది పాపం ఆయన వాక్యాన్ని అంగీకరించలేదట. నిజంగా చెప్పాలంటే పౌలు గారి వాక్యాన్ని అంగీకరించిన వారికంటే ఆ దినాలలో ఈయనే బలహీనంగా ఉన్నాడు, ఈయనకే సరిగ్గా నిలబడటం చేత కావట్లేదు, ఈయనే ఆరోగ్యాన్ని సరి చేసుకోవడం చేత కావట్లేదు, ఈయన మాటలు వినేదేంటి అనేసి చాలా మంది వినలేదంట. కానీ మీరు ఎప్పుడైనా ఇప్పుడు ప్రపంచంలో కూడా చూసారో లేదో కానీ ఒక వ్యక్తులకు దేవుడు అనుగ్రహించినటువంటి వరాలను బట్టి అతను మాట్లాడితే స్వస్థత కలుగుతూ ఉంటుంది, అతనిని తాకితే కూడా స్వస్థత కలుగుతుంటుంది. కానీ అతని కుమార్తె చెవిటితో మూగదో అయిపోయి ఉంటుంది. అంత మాత్రాన్ని దేవుడి ప్రత్యక్షతలు వాళ్ళకి లేవని నమ్మొద్దు దయచేసి. వాళ్ళకి ఆ ప్రత్యక్షతలు ఉన్నాయి, కానీ దేవుడు కొన్ని విషయాల్లో వాళ్ళు హెచ్చిపోకుండా నిమిత్తం అలాంటి వాటిని మన జీవితాల్లో పెడుతూ ఉంటారనమాట. అంత మాత్రం వాళ్ళు భక్తులు కాదని కాదు, వాళ్ళ జీవితాల్లో కష్టాలు శ్రమలు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఏదో పెద్ద తప్పులు చేసేసినట్టుగా ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు వాళ్ళని అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము ఇదిగో ఇక్కడ భక్తుల జీవితాన్ని మనం చూపిస్తున్నారు చూడండి. అలా ఉంచితే దేవుని యొక్క పరలోక రాజ్యము చాలా సమీపంగా ఉంది, మనందరికీ తెలుసు. ఈ సమయంలో మనం ఎక్కడైనా సరే తప్పిపోతామేమో అని చెప్పేసి దేవుడు అలాంటి చిన్న ముళ్ళు మనకి పెట్టి ఉంచుతాడనమాట. కాబట్టి మన జీవితాల్లో కొరతలు అనేవి సామాన్యం. ఆ కొరతలను బట్టి మీరు ఎవ్వరూ కూడా ఇబ్బందులు, అరే దేవుడు నాకెందుకు ఈ కొరత ఇచ్చాడు, నాకెందుకు
ఇలాంటివి చేస్తున్నాడు అని చెప్పేసి మనం తీరవలసింది ఏమి కూడాను కాదు. ఎందుకంటే భక్తులకే, ప్రత్యక్షతలు చూసినటువంటి భక్తులకే అలాంటి ముళ్ళులు దేవుడు అనుగ్రహించాడు. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు ఒకసారి చూడండి, 8వ వచనం చూడండి. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. చాలాసార్లు నేను ప్రార్థన చేశానంట పాపం. చాలాసార్లు నేను ఏమని ప్రార్థన చేశానంటే, అసలు పౌలు గారు ప్రకటిస్తున్నప్పుడు మీరు ఆ అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం దగ్గర నుంచి ఇంకా చదవండి. ఆయన ప్రదేశాలు తిరుగుతూ వెళ్తున్నప్పుడు ఆయన వస్త్రపు చెక్కు ముట్టుకుంటేనే స్వస్థతలు కలిగినాయి. ఆయన వైపు నడిచి వెళ్ళినటువంటి దారిలో వెళ్తేనే స్వస్థతలు కలిగినాయి అందరికీ. అంతటి ఆయనకి శక్తి ఉంది, కానీ ఆయన లోపల ఉన్న ఆ బలహీనత మాత్రం తొలగిపోవటం లేదు. ఆ బలహీనత మాత్రం, దాని గురించి పౌలు గారు అడుగుతున్నారంట దేవుణ్ణి, అయ్యా నన్ను తాకిన వాళ్ళందరూ స్వస్థత పడతా ఉన్నారే, మరి నాకేంటి ఇలాగా, నేనేంటి ఇలా ఉన్నాను, నాకు కూడా కొంచెం స్వస్థత కలుగజేయి, నేను కూడా కొంచెం బలంగా తయారవ్వాలని చెప్పేసి పాపం అడిగారంట. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నారో చూడండి, ఇది దేవుడు మాట్లాడు 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉంటావో అప్పుడు నా మీద ఆధారపడతావు, అప్పుడు నా కృప నీ మీద నేను కుమ్మరిస్తూ ఉంటాను, అప్పుడు నీకు నా శక్తి పరిపూర్ణమైపోతూ ఉంటుంది. నేను ఇప్పుడు నీకు కనుక అది తీసేశాను అనుకో, ఆ ముళ్ళు ఎవరికైనా మన జీవితాల్లో ఏ కొరత అయితే ఉందో ఆ కొరత నేను తీసేశాను అంటే మీకు ఇంకా నా కృపతో పని ఉండదు. మీరు నా కృపను పొందుకోవాల్సిన పని లేకుండా మీ ఇష్టానుసారంగా అయిపోతారు. కాబట్టి నేను ఆ కొరత ఉంచుతున్నాను మీకు, ఎందుకంటే నా కృప మీ మీద కుమ్మరించాలని నాకు ఇష్టం. నేను మీ మీద నా కృప కుమ్మరించినప్పుడు నా దేవుని యొక్క శక్తి పరిపూర్ణంగా మీ మీద నిలబడుతుంది. అందుకే పౌలు గారు ఆ తర్వాత వచ్చిన చెప్తున్నారు చూడండి. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంది నిమిత్తము విశేషంగా నా బలహీనత లేదు నేను బహు సంతోషంగా అతిశయపడుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకి దేవుడు చెప్పేసిన తర్వాత ఈ మాట, నా కృప నీకు చాలు, నా కృపలో నువ్వు పరిపూర్ణం అవుతావు, దయచేసి ముళ్ళు తీసేయమని అడక్కు అని చెప్పేసి పౌలు గారికి స్ట్రిక్ట్ వార్నింగ్ వచ్చేసింది దేవుని దగ్గర నుంచి. స్ట్రిక్ట్ వార్నింగ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు కూడా నాకెందుకు ఇలా జరిగింది, నా జీవితంలో అలా ఎందుకు జరిగింది అనే ప్రశ్న అవసరం లేదు. అది దేవుని చిత్తము, అలా జరిగింది. అలా జరిగించింది దేనికంటే నేను ఎక్కువ అతిశయపడటానికి వీల్లేదు. అతిశయపడకుండా ఉంటే ఆయన నాకు కృపను కుమ్మరిస్తానంటున్నారు, అప్పుడు నేను ఆయనతో పాటే ఉంటాను ఎప్పటికీ అన్న సంతోషం మనల్ని పరిపూర్ణం అయిపోవాలన్నమాట. అయితే ఇక్కడ పౌలు గారు ఏమన్నారంటే, ఇదిగో క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషంగా, నేను ఎప్పుడు చాలా బలహీనం అయిపోతానో అప్పుడు నేను చాలా సంతోషపడాలట. హల్లెలూయా. నాకు ఎప్పుడు నేను చాలా బలహీనంగా పడిపోతూ ఉంటాను విషయాలను బట్టి, అప్పుడు ఆయన శక్తి నా మీద పనిచేస్తుంది. కాబట్టి నేను ఇంకా ఈ విషయాలను బట్టి అతిశయపడాలి, ఈ విషయాన్ని బట్టి నేను గర్వపడాలి. నాకున్న ప్రత్యక్షతలను బట్టి, లేకపోతే నేను చాలా ప్రదేశాలు తిరిగేశాను, నా వస్త్రాలు ముట్టుకుంటే అందరికీ స్వస్థత వచ్చేసింది, నేను మాట్లాడగానే అందరూ బాప్టిజం తీసేసుకుంటున్నారు, నేను ఇంతమందిని రక్షణలోకి తెచ్చాను, వీటన్నిటి గురించి నేను గర్వపడటం ఇక నుంచి నేను ఎప్పుడు గర్వపడతానంటే నాకు బలహీనతలు వచ్చినప్పుడల్లా నేను బాగా గర్వపడిపోతాను. ఎందుకంటే అప్పుడు దేవుని శక్తి నాతో పాటు ఇంకా ఎక్కువగా ఉంటుంది అని చెబుతూ ఇంకా వచ్చిన నెక్స్ట్ చూడండి 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడినే అప్పుడే బలవంతుడును, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. మనం సంతోషించగలుగుతామా చెప్పండి? మన బలహీనతల్లో, మన బలహీనతలను ఇతరులు వాడుకుంటూ ఉంటే, మన మీద నిందలు వేస్తూ ఉంటే, మనల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే, మనల్ని హింసిస్తూ ఉంటే, లేకపోతే ఉపద్రవాలు మన మీదకి వస్తూ ఉంటే వాటిలో మనం సంతోషించగలుగుతామా? కానీ సంతోషించాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇబ్బందులు, నిందలు, హింసలు, ఉపద్రవాలు మీ మీదకి వస్తున్నప్పుడు మీరు సంతోషించండి, ఎందుకంటే మనం ఆయన లైన్లో ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుల జీవితాల లైన్లోనే మనం ఉన్నాం కాబట్టి మన మీదకి ఇలాంటి మాటలు, నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు ఆయన మన మీద ఇంకా ఎక్కువ కృప కుమ్మరిస్తాడు. ఆ తర్వాత మనల్ని నిత్యమైనటువంటి లోకంలోకి తీసుకొని వెళతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీ అందరికి చూసుకోగలిగితే కనుక చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి రండి. టైం చెప్తాను కొంచెం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం చూడండి అందరూ కూడా. 4:27. ఓకే, ఒక 4-5 మినిట్స్లో గురించేస్తాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం.
చదవండి అందరూ కూడా. దప్పిక కొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక గొప్ప మాట. దప్పిక కొను వారులారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి అంటున్నారు. ఒక పక్క ఏమంటున్నారు అంటే డబ్బులు లేని వాళ్ళు, రూకలు అంటే డబ్బులు లేని వాళ్ళే కదా. డబ్బులు లేని వాళ్ళారా అని పిలుస్తున్నాడు దేవుడు. మళ్ళీ ఏమంటున్నాడు? మీరు వచ్చి కొని భోజనం చేయండి అంటున్నారు. లేని వాళ్ళమే కదా, ఎలా కొంటాం మనం ఇప్పుడు భోజనం చేయడానికి? కొనుక్కొని భోజనం చేయమని అంటున్నారు కదా. పైన కూడా దప్పిక కొనున్న వాళ్ళారా నీళ్ల యొద్దకు రండి. ఏంటి ఆ నీళ్లు? ఏంటి వచ్చి తినమంటున్నది? ఆ తర్వాత రండి, రూకలు లేకపోయినా ఏమీ ఇయ్యకే ద్రాక్షారసమును పాలను కొనుడి. దేనితో కొనాలో తెలుసా? రూకలతో మీకేం పని లేదు. యేసుక్రీస్తు ప్రభు ఒక దినం వస్తారు, మీరు విశ్వాసము అనేటటువంటి రూకలను మీ దగ్గర పెట్టుకోండి. హల్లెలూయా. మీకు నేను ఆహారాన్ని ఇస్తాను, మీరేమీ నాకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, కానీ మీరు విశ్వాసం అనేటటువంటిది పెట్టుకొని వచ్చి నా దగ్గరకు భోజనము చేయండి. మనందరికీ తెలుసు, జీవజలం ఎవరు ఇచ్చేది? జీవజలం వచ్చింది. ఎక్కడ ఉంటుంది జీవజలము? నా యొద్దకు రండి, మీకు ఎప్పటికీ దప్పిక కూడా లేకుండా నేను మీకు జీవజలాన్ని ఇస్తాను. సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభు, తెలుసు కదా. సమరయ స్త్రీ బావి దగ్గర నీళ్ళు తోడుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారంటే, నువ్వు ఇంకెప్పుడు ఈ నీళ్ళ దగ్గరికి రావాల్సిన పని లేకుండా నేను నీకు జీవజలమును అనుగ్రహిస్తానని. ఆ మాటకి ఆమె మారిపోయి ఆ ఊరు మొత్తాన్ని మార్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఒక్కదాంతో దేవుడు ఎన్కౌంటర్ అయ్యారు ఆ రోజు. ఆమె ఒక్కదాంతో మధ్యాహ్నం పూట వెళ్ళి కూర్చొని మాట్లాడాడు. ఎందుకు మధ్యాహ్నం పూట వెళ్ళి ఆమెతో కూర్చొని మాట్లాడాడంటే దేవునికి తెలుసు, ఆ ఊరి మొత్తాన్ని మార్చగలిగినటువంటి ఆ స్త్రీ ద్వారా దేవుడు వాడుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇదిగో రండి, రూకలు లేకపోయా ఏమి ఇయ్యకే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఏ పాలు? పాలంటే ఏం పాలు? ఏం పాలు కొనుక్కోమంటున్నారు? బైబిల్ గ్రంథంలో పాలకి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఏం పాలు? ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక దగ్గరికి వెళ్ళిపోదాం తొందరగా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. అందరూ తీసారా బైబిల్ గ్రంథాలు? తీస్తే నేను చదువుతాను. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. హల్లెలూయా. సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని మానుకోండి, సమస్తమైనటువంటి చూడండి దూషణ మాటలు మానేసుకోండి. మీరు క్రీస్తు మనసు కలిగిన వారు దూషణ మాటలు పలకకూడదు. ఇతరుల మీద మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే దూషణ మాటలు మనం మాట్లాడకూడదు. అది క్రీస్తు మనసు కలిగిన వారికి రానికూడదు. ఇక్కడ అదే మాట్లాడుతున్నారు, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము ఈ కలిగిన వారు అలాంటి మాటలు మాట్లాడలేదు. అవన్నీ కూడా రానివ్వకుండా క్రొత్తగా జన్మించిన శిశువుని పోలే. క్రొత్తగా జన్మించిన శిశువుకి ఇవన్నీ తెలుస్తాయా? ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళ మీద ఇవి మాట్లాడాలి, వీళ్ళ మీద అవేం తెలియదు. చూసారా? అట్లా క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. సో జీవజలాన్ని ఇచ్చేది మన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన దగ్గరే మనందరికీ కూడాను పాలు, నిర్మలమైన పాలు అంటే నిర్మలమైనటువంటి వాక్యము. ఇంతకుముందు కూడా మనకి పౌలు గారు రాసిన పత్రికల్లో మీరు ఇంకా పాలు తాగవలసిన వారుగానే ఉన్నారు, మీకు బలమైన ఆహారాన్ని నేను ఎప్పుడు ఇవ్వాలి అని ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఉంటుంది. ఆ వచనాల తర్వాత చూపిస్తాను. ఎందుకు? మీరు ఇంకా కూడాను మొదటి మూల పాఠాన్ని మీకు అర్థం కావట్లేదు ఎంత చెప్తున్నా కానీ. అబ్రహాం కొడుకు ఎవరంటే
మొదటి మూల పాఠాల దగ్గరే అంటే ఇంకా చిన్న పిల్లలకి ఇంకా పాలే తాగుతానంటే ఎప్పుడు మీకు బలమైన మాంసాహారం పెట్టాలని నాకు ఆశ ఉంది. ఇంకా చాలా డీపెస్ట్ విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు చాలా మాట్లాడాలని ఉంది. కానీ ఆ రోజు పౌలు గారికి కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అనమాట. ఆయన చాలా చాలా దేవుని యొక్క ఆత్మతోటి మాట్లాడాలని ఆశపడుతుంటే ఎదుటోళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఏం అర్థం కాకపోతే ఏం మాట్లాడతాను చెప్పండి. అందుకని చెప్పేసి పౌలు గారు కూడా ఆగిపోతున్నారు అన్నమాట. మీకు ఎప్పుడు చూసినా పాలే, ఇంకా పాలే సరిపోతాయా? ఎంతకాలం పెద్ద అయితే కొద్ది పాలు తాగితే బలం వస్తుందా? ఆత్మలో మీకు ఎంతసేపు ఆ నార్మల్ పాలు తాగేసి బలం తెచ్చుకోగలుగుతారు? ఇంకా అసలు మూలపాఠాలే మీకు అర్థం కావట్లేదు. ఎప్పుడు మాంసాహారాన్ని, బలిష్టమైన ఆహారాన్ని తీసుకుంటారు అని చెప్పేసి పౌలు గారు అక్కడ కొరింథీయుల సంఘాన్ని వాయించి పడేస్తారు అనమాట. ఇంకా మీరు ఎదగండి, ఈ పార్టీకి మీరంతా బోధకులై ఉండిపోవాలి. అసలు అంటే మీరు అన్ని విషయాలు తెలుసుకొని మీరు ఒక 100 మందికి బోధించే వారిలో ఉండాలి. మన వయసు ప్రకారం, ఎవరి వయసు ప్రకారం వాళ్ళు చూసుకుంటే మీరు ఉండాల్సిన ఒకటి. ఇంకా మూలపాఠాలు ఎవరో బోధిస్తుంటే అది కూడా అర్థం కాని స్థితిలోనే ఉంటే ఇంకా ఎప్పుడు మీరు ఎదుగుతారు? మీ వయసులు అయిపోతున్నాయి. ఏ రోజు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పిలుస్తారో తెలియదు, లేదా ఆయనే తిరిగి వచ్చేస్తాడేమో తెలియదు. ఈ లోపల మీరు ఇంకా బలిష్టమైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారని చెప్పేసి పౌలు గారు అక్కడ మనకి మాట్లాడుతూ ఉంటారనమాట. ఈ విధంగా పౌలు గారు తన సువార్తల ద్వారా అనేక మందికి, మనందరినీ కూడా రక్షణలోకి తీసుకొచ్చాడు. కాబట్టి చూడండి, మనందరూ కూడా విశ్వాసం అనేటటువంటివి రూకలు. ఆ రూకలు ఏదో కాదు, విశ్వాసం అనే ద్వారా నువ్వు నా దగ్గర నుంచి జీవజలం కొనుక్కో, అలాగే నువ్వు నా దగ్గర నుంచి వాక్యాన్ని తీసుకో, పాలనే వాక్యాన్ని తీసుకో. నిర్మలమైన వాక్యం ద్వారా మనందరము కూడా దేవుడిలో మరింత బహుగా ఎదగాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.